గోపాలపట్నం ఇంద్రనగర్లో గల శ్రీ మోదకొండ అమ్మవారి పండుగను జూన్ 18న నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పండుగ గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. గోపాలపట్నంలో జూన్ 18న అమ్మవారి పండుగ. గోపాలపట్నం ఇంద్రానగర్లో గల శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండుగను జూన్ 18న నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పండుగ గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అమ్మవారి పండుగను నిర్వహిస్తామన్నారు. ఈ పండుగ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరానగర్ వాసులు కానీ లక్ష్మీనగర్ కానీ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఇక్కడ సమావేశం అయ్యి జూన్ నెలలో జరగబోయే పండగ కొరకు వాల్ పోస్ట్ ఆవిష్కరణ చేస్తున్నాం మా చేతుల ద్వారా. చాలా సంతోషదాయకం. ఎక్కడైనా జరిగితే ఊరు పండగ అని చెప్పేసి అంటారు, కానీ ఇక్కడ మా గ్రామంకి వచ్చేసరికి ఇది ఊరు పండగ కాదు. శ్రీ మోదకొండ అమ్మవారి తాలూకా కుటుంబ సభ్యుల తాలూకా పండగ. దీనికి ఈ విధంగా చెప్పడం కోసం మేము చాలా గర్విస్తున్నాము. అలాగే జూన్ 16 పుట్ట బంగారం, 17వ తారీఖుని సారి ఊరేగింపు, 18వ తారీఖుని ప్రధాన పండుగ చేయడానికి గ్రామోత్సవం కానీ మా తోటి నాయకులందరూ కూడా తీసుకుని ఒక మంచి నిర్ణయం. అందరూ ఈ కార్యక్రమాన్ని సహృద్భావంతో దిగ్విజయంగా ముగిస్తారని చెప్పి ఆలోచిస్తూ శ్రీ మోదకొండ అమ్మవారి తాలూకా పండుగని చిరస్మరణీయంగా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా పండగ చేస్తే మోదకొండమ్మ అమ్మవారి పండుగ ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తూ ప్రతి భక్తుడు కూడా తమ పండుగ అని చెప్పి ఈరోజు చేయడం అన్నది చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి గుళ్ళోని. అవన్నీ కూడా మా తాలూకా ఎమ్మెల్యే గారు అయినటువంటి పిజేఆర్ నాయుడు గారు కానీ తాలూకా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు గ్రామ నాయకులతో కూడా కలుసుకొని ఇవన్నీ కూడా కార్యక్రమం చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాడుగులు పాడేరు ఏరియాలోనే ఉండేది. అదే ఇక్కడ కట్టడం వల్ల చాలా అంటే ఖర్చుతో కూడుకున్న పని అనమాట అక్కడికి వెళ్ళాలంటే. కానీ అందరూ ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకొని ఈ గుడి చాలా డెవలప్ అయ్యింది. ఈ గుడి ఇంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏంటంటే దూరం అయిపోవడం వల్ల, ఆ గుళ్ళు దూరం అయిపోవడం వల్ల అమ్మవారు ఇక్కడే ఉన్నారనేసి అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని వారు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదే విధంగా ఈ పండుగ కూడా చాలా ఉత్సవ కమిటీ వారు చాలా గ్రాండ్గా గొప్పగా చేస్తారు. ఎవ్వరూ చేయలేనంత విధంగా ఈ పండుగ చేస్తారు. కాబట్టి ఈ పండుగ ఎంత ప్రసిద్ధికి చెందింది. అందరూ ఈ కార్యక్రమానికి చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడ పెట్టండి అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇందిరానగర్లో అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ ఉత్సవాన్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఉత్సవం ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పార్టీలకు కానీ కులాలు కానీ మతాలు కానీ ఎవరికి కూడా ఎటువంటి సందర్భంలో ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా చేయడం ఇది చాలా గొప్పదైన విషయం నేను భావిస్తున్నాను. అందువల్ల ఈ కులాలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా బాగా చేస్తున్నారు. దానికి ఎంత చెప్పినా తక్కువే నేను అనుకుంటాను. ఏమంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చేసే ప్రతి పండుగ కన్నా ఇక్కడ పండుగ మాత్రం ఓ ప్రత్యేకత. అంతా కూడా కలిసికట్టుగా చేయడం, చాలా గ్రాండ్గా చేయడం అనేది చాలా విశేషం. పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ రిలీజ్ చేయడానికి వచ్చిన గ్రామ పెద్దలకు మరియు కమిటీ వారికి మరియు ప్రెస్ వారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ పండుగకి సంబంధించిన ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్నట్టుగానే 16వ తేదీన పుట్ట బంగారం, 17వ తారీఖున సారి ఊరేగింపు, 18న పండుగ మహోత్సవాన్ని అందరూ ఐక్యంగా ఉండి జయప్రదం చేస్తారని నేను లాస్ట్ వీక్ చూశాను. ఇంతకుముందు ఎప్పుడు అలా చూడలేదు. సారి ఊరేగింపు మనకు చాలా గ్రాండ్గా చేశారు. అంతకంటే లాస్ట్ వీక్ కంటే ఇంకా బాగా చేసి అందరూ ఐక్యంగా ఉండి ఈ పండుగని జయప్రదం చేయవలసిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. స్వాగతం సుస్వాగతం అండి. మన మోదకొండ పండుగ తొలి అడుగు ఈరోజే మొదలై విశాఖలో ట్రాఫిక్ నియంత్రణకు వాలంటీర్లు. విశాఖ సిపి రవిశంకర్ ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామని సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అన్నారు. పాత గాజువాక ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్టును ఆయన ప్రారంభించడం జరిగింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్ల నియామకం చేపట్టారు అని అన్నారు.
విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్లో ట్రాఫిక్ టచ్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని, చాలా మంది దివ్యాంగులుగా ఉండిపోతున్నారని, వాటిని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. 15 మంది వాలంటీర్లకు నైపుణ్యమైన శిక్షణ ఇచ్చి వారికి వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందన్నారు. కామర్స్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో వీరందరికీ 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి షీలానగర్ నుండి గాజువాక వరకు ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేసి జీరో యాక్సిడెంట్ జోన్గా చూడాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా సిటీలో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వైజాగ్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు. వాళ్ళ సహాయంతో ఈ రోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దాదాపు ఒక్కొక్క స్ట్రెచ్ లో 12 మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పని చేస్తారు. వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి. ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం షీలానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపు 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద. తర్వాత ఏ విధంగా సిటిజన్స్ తో, రోడ్ యూజర్స్ తో మాట్లాడాలా, ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా, వీల్ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, ఈ విషయాలు అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్. ఇది కాకుండా డిసిప్లిన్ పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన ఏపీ ఛాంబర్స్ వాళ్ళకు కావాల్సిన బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. So I'm very happy today that we are able to launch this program in Visakhapatnam city, where దాదాపు ఎవ్రీ డే ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోల్పోతున్నాం. కాబట్టి ఇది ఒక చాలా దారుణమైన విషయం. దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. ఆ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇస్ బీయింగ్ లాంచ్ ఇన్ విశాఖపట్నం సిటీ. దీంట్లో మా ఏసీపీ ట్రాఫిక్ రాజీవ్, తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ అండ్ డాక్టర్ ఫకీరప్ప, జాయింట్ కమిషనర్ ఆఫ్ police, they have taken lot of initiative and lot of hard work is put into this. దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి. ప్రెస్, మీడియా అందరూ కూడా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్తే డెఫినెట్లీ దే విల్ ఆల్ బి మోర్ కాషియస్ వైల్ దే ఆర్ ఆన్ ద రోడ్. It has come to a stage where now road is the most dangerous place on the earth. Road is the most dangerous place on the earth. ఎందుకంటే భూకంపం వల్ల, లేకపోతే ఏదో ఫ్లడ్స్ వల్ల ఆర్ మర్డర్స్ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోవట్లేదు. ప్రాణాలు ముఖ్యంగా గ్లోబలీ ఇఫ్ యూ సీ, భారతదేశంలో కానీ మన విశాఖపట్నం సిటీలో ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ లూజింగ్ మోర్ లైఫ్ ఆన్ ద రోడ్లో ప్రాణాలు కోల్పోవడమే మాత్రమే కాదు, అది కాకుండా చాలా మంది గ్రీవియస్ ఇంజురీస్ కి పాల్పడి వాళ్ళు బెడ్ల నుంచి లేవలేక, తర్వాత ఉద్యోగాలు కోల్పోవడం అన్ని కూడా జరుగుతూ ఉంది. సో ఇది ఒక చాలా సీరియస్ సమస్య. అందుకే దీని మీద ఏపీ చేంబర్స్ వాళ్ళ సహకారంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇదే విధంగా మిగతా స్ట్రెచెస్ కూడా మేము ఇంకా 10 స్ట్రెచెస్ విశాఖపట్నం సిటీలో ఐడెంటిఫై చేసినాము. ఆ స్ట్రెచెస్ లో కూడా ఈ విధంగా ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఎగ్జాంపుల్ చూపించారో అదే విధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి అనుకుంటున్నాను రాబోయే రోజులో. సో వాళ్ళ పార్ట్నర్షిప్ తో ఈ విధంగా మిగతా స్ట్రెచెస్ ని కూడా అడాప్ట్ చేసుకొని ఒక సెక్యులర్ అప్రోచ్ కింద ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ ని గౌరవనీయులు సిపి రవిశంకర్ ఐపీఎస్ గారు ప్రారంభించారు. ఆ ప్రోగ్రామ్ లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకరించారు. ఈ ప్రోగ్రాము షీలానగర్ నుంచి ఓడిగోదావరి ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో 15 మంది వాలంటీర్లు పెడతాము. వాళ్ళంతా కూడా మనకి ట్రాఫిక్ ని రెగ్యులేట్ చేస్తారు, ఫైన్ ఇంప్రూవ్ చేస్తారు. ఎటువంటి గొడవ లేకుండా ట్రాఫిక్ లో యాక్షన్ జరగకుండా కాపాడతారు. ఈ ప్రోగ్రామ్ అంతా సహకరించవలసిందిగా మన వైజాగ్ ని ప్రమాదరహిత ప్రాంతంగా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డర్టీ ఫెలో సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది.
జి భద్రకాళి సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలయ్యి విజయవంతంగా ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా హీరో శాంతిచంద్ర, ఇతర నటులు మద్దిలపాలెం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ వైజాగ్, అలాగే ఆర్ఆర్ మూర్తి సాయి గారు మన వైజాగ్ వాస్తవ్యులు అనకాపల్లి ప్రిసైజ్గా చెప్పాలంటే. సో నేను ఇక్కడ వైజాగ్ నుంచి, ఇలా వైజాగ్లో చాలామంది టెక్నీషియన్స్, హీరో అలా ప్లాన్ చేసుకుని చేసిన సినిమా ఇది చాలా బాగా వచ్చింది. మా వైజాగ్ నుంచి ఒక యాక్షన్ రొమాంటిక్ సినిమా తక్కువ, అది ఈ మూవీ ముందు వరుసలో ఉంటుంది. మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి, డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. చూడండి, నా పర్ఫార్మెన్స్ చూడండి, ఎలా చేశానని రివ్యూ రాయండి. తిట్టం మాత్రం తిట్టిపోతుంది, ఎందుకంటే చాలా కిరాతగా నేను బిహేవ్ చేశాను. అది ఓన్లీ యాక్టింగ్ ఏనండి, బయట నేను చాలా మంచివాడినండి. అది మీకే అందరికీ తెలుసు. శాంతిచంద్ర గారు జడ్పీలో టైటిల్కి ఫిట్టింగ్ అయ్యే పర్సనాలిటీ. మూర్తి గారు, డైరెక్టర్ మూర్తి గారు శాంతిచంద్ర గారి యాటిట్యూడ్కి, ఆ పర్సనాలిటీకి ఏదైతే కథ తన మీద బాగుంటుందో డెఫినెట్గా అలాగే చేయాలని చేశారు. చాలా బిహేవ్ చేశాడు ఆయన సినిమాలో డర్టీ ఫెలోగా. సో మీరందరూ చాలామంది చూసే ఉంటారు. సో ఆయన ఎక్స్ నేవల్ ఆఫీసరు, చాలా డిసిప్లైన్, తర్వాత ఒక తంత్రపోల్ట్ని సెక్యూరిటీ ఏజెన్సీస్ నడుపుతూ తన సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈ సినిమా చేయటం, ఇది మీరందరూ కూడా మాస్ అప్పీల్తో ఉన్నది మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది. సో హైదరాబాద్లో ఓపెనింగ్స్ చాలా అదిరిపోయినాయి ఆ రోజు దేవి థియేటర్లో. అలాగే వైజాగ్లో కూడా ఈ సినిమాని ఆదరిస్తున్న అందరికీ, అలాగే సిమ్రతి బతేజ, అలాగే దీపిక, మిగతా హీరోయిన్స్ అందరూ కూడా చాలా బాగా, చాలా ప్యాషనేట్గా, చాలా కోఆపరేటివ్గా చేశారు సినిమాలో. ఈ ప్రొడక్షన్కి చాలా కోఆపరేట్ చేశారు అందరూ కూడా. సో మోర్ దాన్ హీరో నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ శారది గారు. సో మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్. డెఫినెట్గా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ నేచర్కి ఎవరైనా సరే కనెక్ట్ అవుతారు. సో ఆయన చేసిన ఈ డర్టీ ఫెలో మీ అందరూ ఆదరించి ఈరోజు ఇక్కడ ఇంతమంది క్రౌడ్, అలాగే 1 వీక్ అయింది రిలీజ్ అయ్యి ఈరోజు 7th డే. సో డర్టీ ఫెలోని ఆదరించిన మీ అందరికీ కూడా ఒకసారిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా ఫ్రెండ్స్ సినిమా ఇంత బాగా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రయత్నం జరిగింది. ఒక అథెంటిక్ టాప్ క్లాస్ బిల్డింగ్ ఒకటి కట్టిస్తున్నారు. అలాగే రీసెంట్గా ఒక ఈవెంట్ చేశారు పెద్దది, 10,000 మెంబర్స్ క్రౌడ్తో. సినిమా ఇండస్ట్రీ మనకు చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది వెన్నెలాగా, కానీ చాలా ఇబ్బందులు గురవుతూ సినిమాలు చేస్తాం. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇంకా ఎక్కువ కష్టాలు. అలాంటి చోట వాళ్ళందరినీ ఆదుకోవడానికి ఆయన అభినందిస్తాం అందిస్తూ చాలా కృషి చేశారు. నిజంగా ఆయన అభినందనీయులు. అందుకే ప్రత్యేకంగా మన వైజాగ్ కోసం ఈరోజు ఆయన ప్రమాణం జరిగింది. మీ అందరూ ఒకసారి తప్పటితో సార్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. Hello, myself Shagar Padala. I am into hospitality and hotel industry. I am in this field for past 7 years. I have hotels at Vizag, Arca Beach and Arku Valley. And Datti Fellow is my best friend. And now this is my by English holder along with Datti Fellow. Datti Fellow movie by English Kara. బాగుందా? అందరికి నచ్చిందా? నెక్స్ట్ లెవెల్లో ఇంకా గొప్ప సినిమాలు చేస్తున్నాను. అంటే మీ సీక్రెట్ చెప్పకూడదు, కానీ పేరు చెప్తున్నాం. మీ అందరినీ ఎంటర్టైన్ చేసేలాగా మీరు ఇచ్చిన సపోర్ట్తో బీసీ లెవెల్ ఇంకా గట్టిగా. నా దగ్గర ఈ సినిమా అయితే బీసీ సెంటర్ సీసెంటర్ బాగా ఎక్కింది. సెకండ్ లైన్, థర్డ్ లైన్ చాలా ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ మన హీరోయిన్ ఉన్నారు, ఇందులో 3 హీరోయిన్ ఉన్నారు. ఫస్ట్ హీరోయిన్ మేడం మిస్ ఇండియా, అండ్ షీ డూయింగ్ సమ్ మూవీస్ ఇన్ ఇండియా ఆల్సో. ఇంకా రిలీజ్ అవ్వడం అవుతున్నాయి. అండ్ వెబ్ సిరీస్లో కూడా చేస్తున్నారు. సో మనకి మంచి కాంబినేషన్ ఈ మూవీ. నెక్స్ట్ ఇది సపోర్ట్ ఇస్తే మన నెక్స్ట్ లెవెల్లో ఇంకో లెవెల్. మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021. అండ్ అలాగే దీపికా సింగ్, షీస్ ఫ్రమ్ యూఎస్. నికిషా అని ఈరోజు రాలేకపోయింది తను. ప్లస్ ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఆర్ఆర్ మూర్తి సాయి గారు అనే డైరెక్టర్ గారు, ప్లస్ డాక్టర్ సతీష్ అని చెప్పి మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ సినిమా చేశారు. మీరందరూ చూసి పెద్ద హిట్ చేస్తారని. ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత మంచి బాగుంది మన మూవీకి.
లాస్ట్ వీక్లో రిలీజ్ అయిన 6 మూవీస్లో మనదే టాప్లో ఉంది. ఆల్ రివ్యూస్ మీరు చూడొచ్చు. దయచేసి ఈ మూవీని వైజాగ్ వాస్తవ్యులందరూ కూడా హిట్ చేసుకుని ఈ ప్రాంతం నుంచి మనం మంచి సినిమా తీసామని ప్రూవ్ చేస్తారని కోరుతున్నాను. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేను మీ శాంతి చంద్ర. థ్యాంక్ యూ ఆల్. దీనికి ఈ ప్రాంతం అందాలు కూడా కొంత కారణమైన వైజాగ్, అరకువల్లి, గోదాపురం, సండ్రే బీచ్ రిసార్ట్స్ ఇలా ఈ ప్రాంతంలోనే ఎక్కువ షూట్ చేసాం. మ్యాక్సిమం అవుట్డోర్స్లో చాలా బాగా వచ్చినాయి. మీరు చూసుకొని నేను చెప్పేది కరెక్ట్ కాదో అర్థం కాదు. దయచేసి మూవీని చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ రోర్ రన్ అవుట్ చేస్తున్నాము. ROAR రోర్, శాంతి చంద్రాస్ రోర్ అని రాబోతుంది. బట్ దానికి ఇంకా టైం 3 months స్టార్ట్ అవ్వడానికి. ఈ 3 months ఈ మూవీ తాలూకా వర్క్స్ అన్ని చూసుకొని మీ ముందుకు ఇంకో మూవీతో వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం ఎవ్రీవన్. Vizag, I love Vizag. Please come watch our film Dirty Fellow. थोड़ा नीचे कर दो ना. అందరికీ నమస్కారం Vizag. Please come watch our film Dirty Fellow. And I'm Simriti Patija, Miss India International 2019. I am very happy to come to Vizag and I hope everybody loves the film. I love you all. Thank you. Madam, next. PM పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ముమ్మరంగా తనిఖీలు చేసిన పోలీసులు ఈ తనిఖీల్లో సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ 1 లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాట్ అండ్ సెర్చ్. నగరంలోని PM పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు. సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం. రౌడీ షీటర్స్ కదలికలపై నిఘా. డీసీపీ లక్ష్మీనారాయణ. జూన్ 4న కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి. నార్త్ ఏసీపీ బి సునీల్ మాట్లాడుతూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ 1 లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మధురవాడ వాంబే కాలనీలో కాట్ అండ్ సెర్చ్ నిర్వహించాము. తెల్లవారుజామున 3 గంటల నుంచి 3 టీములుగా మొత్తం వాంబే కాలనీలో ఉన్న ప్రతి గడపను ముమ్మరంగా తనిఖీలు చేశాం. ఈ తనిఖీల్లో ఎటువంటి పత్రాలు లేని 25 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. రౌడీ షీటర్లు అలాగే అనుమానిత వ్యక్తులపై మా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గౌరవ నగర పోలీస్ కమిషనర్ సార్ యొక్క ఆదేశాల మేరకు డీసీపీ 1 లక్ష్మీనారాయణ సార్ యొక్క ఆధ్వర్యంలో PM పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మిథిలాపూర్ వాంబే కాలనీలో ఈరోజు ఉదయం 3 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మేము ఒక 3 టీములుగా ఫామ్ అయ్యి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా మేము చెక్ చేయడం జరిగింది. ఇంటిని చెక్ చేయగా 25 ఎటువంటి రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగానే అందరూ రౌడీ షీట్స్ ఇక్కడ ఏరియాలో ఉన్న రౌడీ షీట్స్ని చెక్ చేయడం జరిగింది. తర్వాత సస్పెక్ట్ షీటర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరిగింది. ఇది రేపు జూన్ 4వ తారీఖున రాబోయేటటువంటి కౌంటింగ్ డే ఏదైతే ఉందో కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా జనాలందరూ కూడా ఒక అలర్ట్ ఇవ్వడానికి, తర్వాత ఇక్కడ ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేదంటే మందులు దాచిపెట్టడం కానీ గాంజా ఇటువంటి ఏమన్నా ఇక్కడ ఉన్నాయేమని చెప్పేసి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్న కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా PM పాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుంచి దాదాపు 45 మంది పోలీస్ సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాతో పాటు మన డీసీపీ 1 సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా చేసి 25 బండ్లను సక్సెస్ఫుల్గా సీజ్ చేశాం. ఈ రాబోయే కౌంటింగ్ దానికి సంబంధించి అందరికి కూడా ఒక అవేర్నెస్ ఇవ్వడం అంటే ఆ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ కౌంటింగ్ డే ముందు రోజు అంటే 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఆ 3 రోజులు కూడా ఎటువంటి మద్యం కూడా అమ్మబడదు. కాబట్టి కౌంటింగ్ డే ప్రిపరేషన్స్లో భాగంగా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా నిర్వహిస్తాం. ఈ కౌంటింగ్ క్రిటికల్ ప్రాంతాలన్నీ కూడా ఈ PM పాలెం లిమిట్స్లో ఒక 5 క్రిటికల్ ఏరియాస్తో ఐడెంటిఫై చేయడం జరిగింది. క్రిటికల్ ఏరియాస్ అన్నింటిలో కూడా బీట్స్, పెట్రోలింగ్స్, తర్వాత కంటిన్యూ వాచ్, మల్లయ్యపాలెం, ఎండాడ, మారికవాస ఏరియాలన్నీ కూడా
RH కాలనీ, బాంబే కాలనీ, ఈ 5 ఏరియాలో కూడా మేము గుర్తించాము. ఈ టీఎంపాలెం పోలీస్ స్టేషన్ వీటన్నిటిలో రెగ్యులర్గా పోలీసులు పెట్టడం, తర్వాత అనుమానం ఉన్న చోట మేము కూడా తిరగడం ఇవన్నీ కూడా చేస్తాము. టికెట్స్ పెట్టాము. తర్వాత మొత్తం అంతా కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా డీసీపీ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఏరియాకి సంబంధించి వివిధ పార్టీకి చెందిన నాయకులందరినీ కూడా మేము పిలిచి వాళ్ళందరికీ కూడా స్మూత్ కౌన్సిలింగ్ ఎటువంటి ఇష్యూస్ జరగకూడదని చెప్పేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మద్యం దుకాణం బెల్సా ఏపీ ఎక్సైజ్ యాక్ట్ దాని ప్రకారం బెల్ షాపులు అంటే ఒక 37 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే దొరికినటువంటి లిమిట్ కంటే దాటినటువంటి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసి అటువంటి ఇప్పటి వరకు టీఎంపాలెం లిమిట్స్లో 37 ఎక్సైజ్ యాక్ట్లు వేయడం జరుగుతుంది. ఏపీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఈసీ బీజేపీ ఒత్తిడితో టీడీపీకి లబ్ధి చేకూర్చే విధంగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఈసీ నిర్ణయాలు, ఎల్లో మీడియాలో వార్తలు నమ్మి చర్యలకి ఆదేశాలు. కానీ టీడీపీ దౌర్జన్యాలపై సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసినా చర్యలు ఉండట్లేదు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఇస్తే దాని మీద కనీసం కిందకి చర్యలు కూడా రాసే పరిస్థితి లేవు. వీడియోల ఆధారంగా, ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగమేఘాల మీద కేసులు కట్టడం. ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు, వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు, తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్లోనే పైనుంచి జిల్లా కలెక్టర్లని, ఆర్ఓల్ని, ఎస్పీలని బూతులు తిడతాం. అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి, టీడీపీ మీద కేసులు కట్టబాకండి, భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి, వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం. అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా బరిదెగింపు ధోరణిలో ప్రవర్తిస్తూ వస్తున్నారు. ఆ వస్తున్న ధైర్యంలో మొన్న 25వ తారీఖున రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఒక సర్క్యులర్ని ఇస్తాడు. ఏమని ఇస్తాడు? పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లన్నీ కూడా ఎన్నికల విధి నిర్వహణ బాధ్యతను అప్పచెప్పిన ఉద్యోగస్తులకి ఓటు క్యాష్ చేసుకుంటాకి ఆర్ఓలే ఫెసిలిటీ సెంటర్ క్రియేట్ చేయండి, ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇస్తాడు. ఆర్ఓలందరూ కూడా ఆయన తాకీదు మేరకు, ఆయన డైరెక్షన్ మేరకు ఎన్నో తారీఖు నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ప్రతి ఎన్నికల్లో ఎవరికి విధి నిర్వహణ ఉత్తర్వులు వచ్చి అందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ మాసం 12వ తారీఖు 13వ తారీఖు నుంచో అప్లికేషన్లు పెట్టుకుంటాకి అవకాశం ఇచ్చారు. ఏప్రిల్ నెలలో అంటే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకుంటాకి ఇచ్చారు. వైసీపీ నీకు ఏం అన్యాయం చేసిందో చెప్పాలని జనసేన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ను వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కోల గురువులు ప్రశ్నించారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వంశీకృష్ణ యాదవ్ కు వైసీపీ అనేక పదవులు ఇచ్చి గౌరవించిందని అన్నారు. అయినా సౌత్ నియోజకవర్గంలో నుంచి గెలుస్తారని పగటి కళ్ళు కంటున్నారు అని అన్నారు. అంటే నిన్న ఏ రోజైనా ఏ పరిస్థితిలోనైనా వంశీ అనే వ్యక్తిని ఒక్క మాట ఏ ఒక్కరినైనా అంటే నువ్వు ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ పెడితే ప్రతి వాళ్ళ దగ్గర చులకనగా నీ భవిష్యత్తు అయిపోద్దని ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు ఒక పార్టీ మారు, గతంలో ఒక పార్టీ, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ నుండి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తామనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం మన దగ్గర ఉందని మరి నువ్వు హెచ్చరించి ఓ జిల్లా అధ్యక్షుడిగా నేను మరి వంశీకి హెచ్చరించిగా మాట్లాడుతున్నాను. కంపల్సరిగా విజయం మాదవుతుంది, అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. విశాఖపట్నం జిల్లాలో మరి మన అందరూ చూసేటట్టు, భారతదేశం చూసేటట్టు
మరి ఇక్కడ జూన్ 9ని ప్రమాణ స్వీకారం చేసే విధంగా అనే జనాలు అందరూ చూస్తారు. భారతదేశమే కాదు, మరి అన్ని దేశాలు కూడా చూసే విధంగా ఏ విధంగా చేస్తుంది విశాఖపట్నంలో అంటే ఇలా ఉంటుందని మరీ మారుమూగే విధంగా. గతంలో చూసాం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట, ఆ మాట కోసం ఎన్ని మంది చూశారు. ఈరోజు ఆయన మాట చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అనే మాట విశాఖపట్నం జిల్లాలో వినబడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయన వైపు ఉన్నారని ఈ సందర్భంగా మీడియా ద్వారా మరి వంశీకి హెచ్చరిస్తూ, మళ్ళీ ఇలాంటి అసభ్యమైన మాటలు నువ్వు గెలిచిన తర్వాత లేకపోతే గెలుస్తావో ఓడతావో నీకు చూసుకో, అప్పుడు మాట్లాడు. ఈరోజు పార్టీ నేరం చేసి నీకు కనీసం మరి ఆయన ఆడే మాటలు చాలా విధంగా అందరినీ కించపరిచే విధంగా ఉన్నాయి కనుక ఆయన తగ్గించి మాట్లాడుకుంటే మంచిదని, ఆ విధంగా ఉంటే ప్రజలు మళ్ళీ ఒక్కసారి నీకు మళ్ళీ బుద్ధి చెప్పే విధం మళ్ళీ దగ్గరలో పడ్డారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారానికి సిద్ధమని చెప్పేసి ఇప్పటికే చాలామంది విశాఖపట్నం రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా మీడియా ద్వారాగా ప్రజలందరికీ మీ మీడియా ద్వారా పత్రిక ద్వారా తెలియపరుస్తారని మీ మీడియా ద్వారా సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ